సునాదస్వరము అక్టోబర్ 9. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు అందరినీ గమనిస్తాడు, అందరిపైన దృష్టి ఉంచుతాడు. ఆయన కన్నులు ప్రత్యేకంగా నీతిమంతుల పైన ఉంటాయి. వారు చేసే ప్రార్థనలు ఆయన చూసి విని మరి ఆయన తప్పక జవాబిచ్చే దేవుడు. ఎందుకంటే ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని గమనిస్తాడు. మనుషులు పైరూపం చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. మరి ఎవరైతే కీడుతో ఉంటారో వారికి ఆయన కీడు చేయవారికి విరోధముగా ఉండే ప్రభు. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో చదివినప్పుడు నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయనని రాయబడింది. మరి అందరూ దుష్టత్వంలో ఉన్నప్పుడు దేవుడి దృష్టిలో నోవాహు ఉన్నాడు. ఆయన కృపను పొందుకున్నాడు, నీతిపరుడుగా ఉన్నాడు. తన తరం వాళ్ళలో ఆయన నిందారహితుడుగా ఉన్నాడని రాయబడింది. మరి దేవుడు ఆయన పైన ప్రత్యేకమైన దృష్టి ఉంచి ఆయన ఒక ఓడ కట్టమని చెప్పాడు. మరి ఆయన ఒక ఓడను సిద్ధపరిచిన తర్వాత ఆయన కుటుంబం అంతా రక్షింపబడ్డారు. మరి ఆ జల ప్రళయంలో కొట్టుకొని నశించిపోకుండా దేవుడు ఆయనను ఆయన కుటుంబాన్ని రక్షించాడు. ఎవరైతే దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉంటారో దేవుడు వారిని కాపాడి రక్షించే దేవుడు. మరి చెడుతో దుష్టత్వంతో వారు నశించిపోకుండా ఆయన రక్షిస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, యేసుక్రీస్తు ద్వారా మనందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుని సన్నిధికి వెళ్ళి ధైర్యంతో కృపాసనం దగ్గరికి వెళ్ళి మనము కృపను పొందుకునేందుకు ప్రభు మనకు అర్హతను యోగ్యతను అనుగ్రహించాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవిద్దాం. ఎందుకంటే ఆయన కన్నులు నీతిమంతుల పైన ఉన్నాయి. ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నాయి. ఆయన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. నిత్యం ఆయన దృష్టి ఉంచుతాడు, సహాయం చేస్తాడు. ప్రతి విషయంలో కృపను కనికరం చూపిస్తాడు. కాబట్టి విశ్వాసంతో దేవుని ఆశ్రయించి ఆయన బిడ్డలుగా ఆయన నుండి గొప్ప కృపను కనికరమును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీ కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయని ఇచ్చిన గొప్ప వాగ్దానం కొరకే వందనాలు ప్రభువా. ఎవరైతే మీ వైపు చూస్తూ ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి జవాబును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంచులాచరణ్.